గర్భధారణ సమయంలో తల్లికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటం అన్నది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ దట్ కెన్ హ్యాపెన్. ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం అన్నదానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి గర్భధారణ కన్నా ముందే బీపీ ఉండి వాళ్ళకి తెలియకపోవటం వల్ల గర్భధారణ టైంలో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం బీపీ అన్నది నోటీస్ చేయడం జరుగుతుంది. దీన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటారు. అలా కాకుండా కొంతమందికి గర్భధారణ జరిగిన తర్వాత 20 వారాల తర్వాత బీపీ అన్నది పెరగటం అన్నది నోటీస్ చేస్తాం. వీళ్ళని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన బీపీ అనమాట. సో ఇలా ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన బీపీ కారణం కొన్ని హార్మోనల్ చేంజెస్ జరగటం వల్ల, ఆ ప్లెసెంటా ఏదైతే ఉంటుందో ప్లెసెంటాలో జరిగే చేంజెస్ వల్ల ఇలా గర్భిణీ సమయంలో బీపీ అనేది పెరగటం జరుగుతుంది. గర్భిణీ సమయంలో బీపీ పెరగటం వల్ల మనకి కొన్ని మదర్కి జరిగే ఎఫెక్ట్స్, కొన్ని బేబీకి జరిగే ఎఫెక్ట్స్ ఉంటాయి. బేబీకి ఏం జరుగుతుంది అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు అనమాట. ప్లెసెంటా ద్వారా ఏదైతే బేబీకి న్యూట్రిషన్ అన్నది వెళ్ళాలో తల్లి నుంచి, ఆ న్యూట్రిషన్ అన్నది కరెక్ట్గా రీచ్ అవ్వకపోవటం వల్ల, ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల, బేబీ గ్రోత్ అన్నది సరిగ్గా లేకపోవటం వల్ల గ్రోత్ రెస్ట్రిక్షన్, ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అన్నది చూస్తూ ఉంటాం. అలానే ఉమ్మనీరు సరిగ్గా పెరగకపోవటం వల్ల ఆలిగోహైడ్రామియోస్ అన్నది చూస్తూ ఉంటాం. ఇలా మదర్కి హైపర్ టెన్షన్ కనుక ముందుగానే రికగ్నైజ్ చేయకపోవటం వల్ల, వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ వేసుకోకపోతే సడన్గా ప్రెగ్నెన్సీలో ఆ బీపీ అన్నది 120/80 అన్నది నార్మల్ బ్లడ్ ప్రెషర్. దానికన్నా గనక బీపీ హై అయిపోతూ ఉంటే గనక ఆ అన్నది ముందుగానే సపరేట్ అయిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి బేబీ హార్ట్ బీట్ అన్నది సడన్గా ఆగిపోయి బేబీ చనిపోయే స్టేజెస్ కూడా చూస్తూ ఉంటాం. సో అందుకని గర్భిణీ టైంలో మదర్ బీపీ అన్నది కంట్రోల్డ్గా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ బీపీ కనుక అనుకున్న దానికన్నా మోర్ దాన్ 140/90 కనుక బీపీ పెరుగుతూ ఉంది అంటే గర్భిణీ స్త్రీలకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల బాడీలో చేంజెస్ జరగటం వల్ల తల్లికి గర్భిణీ టైంలో ఫిట్స్ వచ్చి ఆ ఫిట్స్లో తల్లిని కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో గర్భిణీ టైంలో బీపీని కంట్రోల్గా ఉంచుకోవటం, 120/80 కన్నా ఎక్కువ ఎప్పుడైతే బీపీ ఎక్కువ అవుతుందో ఆ టైంలో దానికి తగ్గట్టుగా బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి టాబ్లెట్స్ అన్నది వాడటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డెలివరీ అయిన తర్వాత అయిపోయింది బీపీ అంతా బాగానే ఉంది అని చెప్పని రిలాక్స్ అయిపోతూ ఉంటారు. గర్భిణీ టైంలో వచ్చిన బీపీ డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు చాలా కేర్ఫుల్గా అన్నది ఉండటం చాలా ఇంపార్టెంట్. 6 వారాల వరకు రెగ్యులర్గా బీపీ అన్నది మానిటర్ చేసుకొని ఒకవేళ అవసరమైతే ట్యాబ్లెట్స్ అన్నది వాడుతూ బీపీని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. శరీరంలో గర్భిణీ టైంలో ఏదైతే చేంజెస్ జరుగుతాయో అవన్నీ పూర్తిగా నార్మల్ స్టేజ్కి రావడానికి అట్లీస్ట్ 6 నుంచి 8 వారాల వరకు పడుతుంది. అప్పుడు దాకా ఈ ఫిట్స్ వచ్చే రిస్క్ అంటే ఎక్లాంప్సియా అంటాం, ఇట్లా ఫిట్స్ వచ్చే రిస్క్ గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయ్యాక కూడా ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా హై బీపీ వచ్చినప్పుడు సివియర్గా హెడేక్ రావటము, లేకపోతే కళ్ళు బూజర్లు కమ్మటము, లేకపోతే పొట్టలో సివియర్గా పెయిన్ రావటము, ఇట్లాంటి కాళ్ళు బాగా వాపులు వచ్చి తగ్గకపోవటం, డెలివరీ అయినా కానీ కాళ్ళు వాపులు తగ్గకపోవటము, డెలివరీ టైంలో కూడా ఇలా సివియర్ హెడేక్ ఏదైనా వస్తే కనుక ఇలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి బీపీ అన్నది చెకప్ చేయించుకోవటం గర్భిణీ స్త్రీలకి చాలా చాలా ఇంపార్టెంట్.